అదే అంటే నిన్ను అడగాలనుకుంటున్నా. మనం ఆ పెళ్లి దగ్గరికి వచ్చేదానికి ముందు 7th క్లాస్ నుంచి మీరిద్దరు పరిచయం. ఓకే. కదా! ఎప్పుడు అనుకున్నావు అంటే చేసుకుంటే ఈమెనే పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నావు? అంటే ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఏమంటారన్న ఈమె బిహేవియర్ దాన్నేమంటారు? ఈమె ప్రవర్తన. ప్రవర్తన. హ్మ్. ప్రవర్తన చాలా అంటే చాలా ఇష్టం అన్న నాకు. ఎందుకనంటే ఎవ్వరిని చూడు అన్న అని పిలుస్తది. ఓకే. కానీ నన్నైతే పిలవలేదు. ఎందుకంటే నేను ఏడ ముందు కనవలే. ఏయ్ పిలిచిరా. పిలిచిరా? పిలిచిరా. ఓకే. పిలిచిరా. ఓకే. నేను అంటే నాకు మెసేజ్ పెట్టినప్పుడు ఇగ ఇట్లా చెప్తాదని నేను ఆడదాకా పోవద్దనుకో. అంటే చెప్పాలి. నిజం చెప్పాలి. అవును. జరిగినవి చెప్పాలి చెప్పాలి. అంతే. అవును. అన్న అని ఒకసారి అన్న. ఓకే. ఒక్కసారి అన్నా నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు అన్నా అనలే అని నువ్వు చెప్పినా అప్పుడు ఎవరో గుర్తున్నోళ్ళు మన కింద కామెంట్ పెడితే అప్పుడు పిలిచినావు కదా అని కదా మనమే నిజాలు చెప్పుకుంటే అయిపోతుంది. ఎవడో మనం ఏదో అయితే ఒకసారి అన్నా అన్నందుకు నాకు అంతేటో అనిపించింది. అమ్మో ఇక నేను మెసేజ్ చెయ్య ఏం చేయ నాకు వద్దు. మళ్ళీ ఇట్లనే ఇంకోసారి మెసేజ్ చేస్తే మళ్ళీ చెప్పండి అన్నా అంటే నేను భరించలేను ఇక నాతో కాని పని అని చెప్పేసి నేను ఇప్పుడు వేరే ఎవరైతే నాకు మా ఇద్దరు ఒకరు ఉంటారు అని చెప్పి ఇంకోసారి నేను ఆ సౌమ్య అనే అమ్మాయికి నేను మెసేజ్ పెట్టా అని చెప్పాను. ఆయన వద్దు అన్నాని పిలిచింది ఇక చాలు, అన్న చెల్లెలు లెక్క ఉంటావు అనుకోరా ఇక నాకు వద్దురా ఇక అనుకున్నా. ఓకే. ఇక తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా కలుసుకున్నాం కదా. ఇక డైరెక్ట్గా కలుసుకున్నప్పుడు ముఖ చిత్రాలు వేరే ఉన్నాయి ఇంకా అప్పుడు. ఎందుకో ఇక చూసుకుంటాం ఇదేదో మళ్ళా అన్న నుంచి పోయి మళ్ళీ ఏదో సెట్ అవుతుంది కనెక్ట్ అవుతుందని చెప్పేసి ఇక మెల్లిమెల్లిగా మళ్ళీ ఒక్కసారి మెసేజ్ పెడితే చూద్దాం ఎందుకైనా మధ్యాహ్నం పెడితే ఓకే అంటే ఒక లెవెల్కి వచ్చింది. ఇదేదో సెట్ అయ్యేలా ఉంది ఇక మా ఇద్దరికి అన్నట్టు అప్పటి నుంచి కంటిన్యూ అయినాం ఇంకా. ఓకే.